కరువు ప్రాంతాల్లోని ప్రజల కష్టాలు చూసి చలించిపోయారు విన్సెంట్ ఫెర్రర్. 1960లో ఆర్జీటీ సంస్థను ఏర్పాటు చేసి అత్యంత వెనుకబడిన సమాజాల అభ్యున్నతికి పాటుపడ్డారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్న ఆర్జీటీకి ఇప్పుడు విదేశీ నిధులు ఆగిపోయాయి. మేమున్నాం, ఎఫ్సీఆర్ఏ అనుమతులు వచ్చేలా చూస్తామంటూ చెప్పిన చంద్రబాబు, లోకేష్ మాట తప్పారు. దీంతో నిస్వార్థ సేవలందించే ఆర్జీటీ స్వచ్ఛంద సంస్థకు మద్దతుగా రాజీ లేని ఉద్యమాలు చేసేందుకు అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు సిద్ధమవుతున్నారు. అనంతపురం జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థగా 1969 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. నిత్యం కరువు కాటకాలతో తల్లడిల్లే ప్రాంతాలను గుర్తించి విద్య, వైద్యంతో పాటు తాగునీరు, వ్యవసాయం, పక్కా గృహాలు వంటి సదుపాయాలను పేదలకు కల్పించింది. అనంతపురం నగరంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ క్రికెట్ స్టేడియం కూడా నిర్మించింది. అనంతపురం జిల్లాతో పాటు శ్రీ సత్యసాయి, కర్నూల్, మహబూబ్ నగర్ తదితర ప్రాంతాల్లో ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అంటే 2025 ఏప్రిల్ నెల నుంచి ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థకు విదేశీ నిధులు ఆగిపోయాయి. దీంతో అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు ఆర్డీటీ లబ్ధిదారులు. ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థకు ఎఫ్సీఆర్ఏ అనుమతులు ఇప్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ బాధ్యత తనదే అని మంత్రి నారా లోకేష్ చెప్పారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేకసార్లు ఢిల్లీ వెళ్లినా ఆర్డీటీ రెన్యువల్ విషయంపై ప్రధానమంత్రి, హోంమంత్రులతో చర్చించలేదు. దీంతో రూరల్ డెవలప్మెంట్ ట్రస్టుకు రెన్యువల్ అనుమతులు పూర్తి కాకపోవడంతో విరాళాలు ఆగిపోయాయి. ఫలితంగా బత్తలపల్లి, కణేకల్, కళ్యాణదుర్గం కేంద్రంగా ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న ఆస్పత్రులు మూతపడ్డాయి. నిధులు ఆగిపోవడంతో పేదలకు ఉచితంగా అందించే కార్పొరేట్ విద్య నిలిచిపోయింది. జీతాలు ఇవ్వలేక ఉద్యోగులను తీసివేయడంతో పాటు కొన్ని భూములను విక్రయానికి పెట్టింది ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ. దీంతో సేవ్ ఆర్డీటీ పేరుతో ఉద్యమాన్ని చేపడతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎంపీ తలారి రంగయ్య ప్రకటించారు. మార్చి 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 1,00,000 పోస్ట్ కార్డులను పంపుతామన్నారు. ప్రజా సంఘాలు ఏ కార్యక్రమం తీసుకున్నా, లేకపోతే రాజకీయ పార్టీలు ఆర్డీటీ సంస్థను నిలబెట్టడానికి ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇచ్చేదే కాకుండా మా భాగస్వామ్యం కూడా దాంట్లో మా పార్టీ భాగస్వామ్యం కానీ బట్టి మా వాళ్ళందరూ లీడర్ల యొక్క భాగస్వామ్యం ఇదే కాకుండా ఈరోజు ప్రత్యేకంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే 1,00,000 మందితో పోస్ట్ కార్డులు చేసేసి కూడా ఒక ఉద్యమ మాదిరి తీసుకొని అది కూడా నేరుగా ప్రధానమంత్రికి. కూటమి సర్కార్ వచ్చిన తరువాతే ఆర్డీటీకి విదేశీ సంస్థల నిధులు ఆగిపోయాయి. కానీ కూటమి నేతలు మాత్రం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలోనే ఆగిపోయాయంటూ బురద జల్లడం మొదలుపెట్టారు. ఇప్పటికైనా కూటమి నేతలు అబద్ధాలు చెప్పడం మానేసి నిధులు వచ్చేలా చూడాలని వైఎస్ఆర్సీపీ నేతలు హితవు పలికారు. రాజకీయం చేయడానికి మేము ఆర్డీటీని ఉపయోగించుకోవట్లేదు. ప్రజలకు సంబంధించింది, పేదలకు సంబంధించింది, కులానికి సంబంధించింది కాదు, మతానికి సంబంధించింది కాదు, పేదలకు సంబంధించింది. అది లేకపోతే ఎవరికి నష్టం? ప్రత్యేకించి ఎవరికి నష్టం? పెద్దవాళ్ళకేం నష్టం లేదు, పేద కులాల వాళ్ళకే, పేద వాళ్ళకే నష్టం. అందుకోసమే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మా బాధ్యతగా మేము భావించాం. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి చంద్రబాబు కేబినెట్ లో పయ్యావుల కేశవ్, సత్యకుమార్, సవిత మంత్రులుగా ఉన్నారు. అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి సైతం ఆర్డీటీ నిధులపై నోరు మెదపడం లేదు. కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నామంటూ డబ్బా కొట్టుకునే టీడీపీ నేతలు ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ కార్యకలాపాలు ఆగిపోయినా స్పందించకపోవడంపై అనంతపురం జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.